హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేష్ వరల్డ్. వన్ మోర్ బ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఎర్లీ మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు అయితే షూట్ చేశానండి. చూసేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చేయండి. అండ్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసేయండి. చలో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఉదయం లేచిన వెంటనే ఫస్ట్ అయితే నేను బాల్కనీలోకి వచ్చి ఒక్క 2 నిమిషాలైనా ఆ ఫ్రెష్ ఎయిర్ని పీల్చుకుంటే మనసంతా ప్రశాంతంగా హాయిగా ఉంటుంది. ఒక్క 2 నిమిషాలు టైం అలా స్పెండ్ చేసి ఇంకా కిచెన్లోకి వచ్చేసి ఫస్ట్ అయితే చట్నీ చేసేసాను. ఆ తర్వాత అయితే దోస వేసేస్తున్నా. ఇంకా ఈ రోజుతో స్కూల్ అయిపోయింది మా వాడికి. లాస్ట్ ఎగ్జామ్ అనమాట. ఒక 15 డేస్ అయితే ఇంకా ఫ్రీ. ఎర్లీ మార్నింగ్ లేచే బాధే లేదు ఇంకా నాకు. మా హన్షు అయితే 8:30కి వెళ్తాడు. వాడు బయట స్కూల్ కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. 7:30కి లేచినా కూడా ఈజీగా టిఫిన్ చేసి వాడికి లంచ్ ప్యాక్ చేసి ఇచ్చేసేయచ్చు 1 అవర్లో. రిమైనింగ్ పనులన్నీ వాడు వెళ్ళిపోయిన తర్వాత అయితే చేసుకుంటాను. ఇప్పుడు ప్రెజెంట్ నా సిచ్యువేషన్ కొంచెం డిఫరెంట్‌గా ఉంది గాబట్టి, అన్నీ నేనే హ్యాండిల్ జేసుకోవాలి గాబట్టి, ఎర్లీ మార్నింగ్ అయితే లెగవాల్సిందే తప్పదు. ఇక్కడ మా వాడైతే బాయ్ జెప్పేస్తున్నాడు నేను వీడియో తీస్తున్నానని. ఈ మధ్య కొంచెం మా వాడు కెమెరా ఆన్ జేస్తే పక్కకి వెళ్ళకుండా అలా ఉంటున్నాడు. హాయో, బాయో ఏదో ఒకటి జెప్తున్నాడు. అంతకు ముందయితే కెమెరా ఆన్ జేస్తే అల్లంత దూరం పరిగెత్తేవాడనమాట. నేను రాను వీడియోస్‌లోకి అని. వాడు వెళ్ళిన తర్వాత కొద్దిగా సేపు నాకు వీడియోస్ ఎడిటింగ్ ఉంటే అవి చేసుకున్నాను. మీకక్కడ క్లాక్‌లో గూడా టైం కనిపిస్తుంది చూడండి. 7:30 అయింది. ఇంకా నేనైతే క్లీనింగ్ స్టార్ట్ చేసేసాను. ఎడిటింగ్ చేసుకోలేదనుకోండి మళ్ళీ ఇబ్బందయిపోతది. ఇంక అందుకే ఎలానో మార్నింగ్ చట్నీ అయితే ప్రిపేర్ చేసేసాను. ఇంకా ఊడ్చి తుడవడమే కాబట్టి హాఫ్ అన్ అవర్‌లో కంప్లీట్ అయిపోతది. ఇంకొక హాఫ్ అన్ అవర్‌లో మా హన్షుని రెడీ చేసుకొని 8:30 కల్లా స్కూల్‌కైతే ఈజీగా వెళ్ళిపోవచ్చు అని ఒక 1 అవర్ అయితే ఎడిటింగ్స్ చేసుకున్నాను మా పెద్ద బాబు వెళ్ళిపోయిన తర్వాత. హాల్ మొత్తం క్లీన్ చేసుకొని మళ్ళీ బాల్కనీలోకొచ్చి చెట్లన్నిటికి నీళ్లు పోసేస్తాను. ఇప్పుడు పోయలేదనుకోండి మర్చిపోతాను. ఇంకా మళ్ళీ తర్వాత 10, 11 అలా అయిపోతది. సూర్యుడొచ్చేస్తాడు. ఇంక అందుకు ఎర్లీ మార్నింగే పోసేస్తాననమాట మా బాబు వెళ్ళిపోయిన కొద్దిగా సేపటికి. ఇక్కడ ఈ చెట్లను చూసుకుంటూ ఉంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తది. కష్టపడి 2 సంవత్సరాల నుంచి పెంచుకున్నాను గదా! ఎందుకో తెలీదు గానీ చాలా ఇష్టం మా గార్డెన్ అంటే. మంచి వాల్యుబుల్ టైం అయితే బాల్కనీలో స్పెండ్ చేస్తాము. పిల్లలైతే పాలు తాగుతూ, మేమైతే ఎప్పుడన్నా కాఫీ తాగుతాం. చాలా రేర్‌గా కాఫీ తాగేటప్పుడు గానీ, ఒక్కొక్కసారి మేము లంచ్ గూడా చేస్తాము సండే. అలాంటప్పుడు హ్యాపీగా మ్యాట్ వేసుకొని బాల్కనీలోనే కూర్చొని తింటాము. ఇంకా నెక్స్ట్ ఎక్కడికైనా వెళ్తే ఇన్ని మొక్కలు నేను పెంచుతానో పెంచనో తెలియదు గానీ, ఇక్కడ బెంగుళూరులో మాత్రం బాగా పెంచుకున్నాను. అసలు మొక్కలన్నీ చాలా ఇష్టం. ఇక్కడ నేను నీళ్ళన్నీ పోసి అంతా అయిపోయేసరికి ఇంకా మా హన్షుని గూడా లేపేసాను. "టైం అయిపోతుంది నాన్న లే" అంటే ఇంక వాడు గూడా లేచాడు. వాడు మాత్రం లేచిన వెంటనే ఎత్తుకొని కొద్దిగా సేపు బుజ్జిగియాలి. లేదంటే మాత్రం అస్సలు రెడీయే అవ్వడు. రోజు వాళ్ళ పాప ఎత్తుకొని ఒక 10, 15 మినిట్స్ ఇలా బాల్కనీలో టైమ్ స్పెండ్ జేస్తారు. ఇప్పుడేంటంటే వాళ్ళ డ్యాడీ లేడు గాబట్టి నా డ్యూటీ అనమాట. వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటే ఎంత పెద్దయిపోయాడో నా కొడుకు అనిపిస్తుంది. పిల్లలు తిరిగి చూసేసరికి పెద్దయిపోతున్నారు ఇయర్‌కి. అసలు బెంగుళూరు వచ్చినప్పుడు ఎంత చిన్నగా ఉన్నాడో, ఇప్పుడు 2 ఇయర్స్‌లో చాలా పెద్దగా అయిపోయాడు వాడు. ఇంకా మా వాడినైతే రెడీ అవ్వమని పంపించేసి, నేను మాత్రం బెడ్‌రూమ్ అంతా క్లీన్ చేస్తున్నాను. ఇంకా ఇల్లు ఊడ్చి, తుడుచుకోవాలి కదా ఫస్ట్. ఏ పనులు చేసినా చేయకపోయినా ఉదయాన్నే మాత్రం ఊడ్చి తుడవాల్సిందే. ఫస్ట్ అయితే ఇంటి ముందు ఊడ్చేసుకుంటాను. డోర్ ఓపెన్ చేసి. మెట్లయితే డైలీ ఊడవను. ఎప్పుడన్నా ఒక్కసారి ఊడుస్తాను. ఎందుకంటే ఆ మెట్లు నేను ఒక్కదాన్నే యూజ్ చేయను కదా! అందరూ యూజ్ చేస్తారు. ఇంక నేనొక్కదాన్ని ఎందుకు ఊడవాలి అని అనుకుంటాను. అంతకుముందంటే నేను సింగిల్‌గా ఉండేదాన్ని. మా పక్కన క్వార్టర్ ఖాళీ కాబట్టి నేనే నీట్‌గా ఉంచుకునేదాన్ని మొత్తం. ఇప్పుడు వాళ్ళు వచ్చేసారు కాబట్టి నేనైతే ఒక్కదాన్ని ఎంతసేపని ఊడుస్తాం, కడుగుతాం అని నేను మానేశాను. బ్యాక్ పెయిన్ ఎక్కువైపోతుందనమాట పని చేసి. అందరూ మాట్లాడుకొని ఒక అండర్‌స్టాండింగ్‌గా ఉండి క్లీనింగ్ చేసుకుంటే అది వేరు గానీ, వాళ్ళొక రెజిమెంట్, మేమొక రెజిమెంట్. ఈ బిల్డింగ్‌లో మొత్తం 4, 5 రెజిమెంట్లున్నాయి. ఒకళ్ళకొకళ్ళకి సంబంధమే ఉండదు. ఒకళ్ళకొకళ్ళకి మాటలే ఉండవు. ఎవరి ఇంట్లో వాళ్ళుంటారు. అలాంటప్పుడు ఎలా వస్తది అండర్‌స్టాండింగ్ అనేది. అందుకే ఎవరి ఇంటి ముందు వాళ్ళు ఊడ్చుకుంటున్నారు, వదిలేస్తున్నారు. ఒకప్పటిలాగైతే అస్సలు లేదు. అంతకుముందయితే మాట్లాడుకొని ఒక వారం నువ్వు క్లీన్ చేయి, ఒక వారం నేను క్లీన్ చేస్తాను. అలా డివైడ్ చేసుకొని మరీ చేసేవాళ్ళం వేరే క్వార్టర్స్‌లో ఉన్నప్పుడు. ఇక్కడ మాత్రం అంత అండర్‌స్టాండింగ్స్ లేవు ఒకళ్ళకొకళ్ళకి. సర్లే గానీ ఈ మాటలన్నీ చెప్తూ ఉన్నాను. నా వ్లాగ్ అయితే వెళ్ళిపోతూ ఉంది.
ఆ తర్వాత ఇంట్లో మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. నేను వ్లాగ్ తీసుకుంటూ టైం అస్సలు చూసుకోలేదు. టైం లేట్ అయిపోతుంది అని ఇంకా సెల్ పక్కన పెట్టేసి, ఇంకా తొందరగా మేమిద్దరం రెడీ అయిపోయి వాడికి లంచ్ ప్యాక్ చేసేసి స్కూల్లో డ్రాప్ చేసి వచ్చి నేనైతే మసాలా దోస వేసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్. చాలా రోజులైపోయింది తినక నేను. నేను బ్రేక్‌ఫాస్ట్ చేసి ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసేసరికి వీడొచ్చేసాడు కూడా. వాడి హ్యాపీనెస్ చూడండి. లాస్ట్ ఎగ్జాము, ఇంక ఎగ్జామ్స్ అయిపోయినాయి. 15 డేస్ హాలిడేస్. ఇంకా ఫుల్‌గా చిల్ అవ్వచ్చు అయన్నీ చెప్తున్నాడు. ఇంకా హ్యాపీ నాకు ఫ్రీడమ్ వచ్చేసింది. ఇంకా మళ్ళీ ఏప్రిల్‌లో స్కూల్ రీఓపెన్ అవుతది. ఇంకా హ్యాపీగా నన్ను ఫుట్‌బాల్ ఆడుకోనిస్తావా మమ్మీ అంటున్నాడు. ఆల్రెడీ క్యాంటీన్ నుంచి ఫుట్‌బాల్ తీసుకొచ్చాను కదా! దానికి ఎయిర్ కూడా నింపలేదు. ఎగ్జామ్స్ ఉన్నాయి. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాతే ఎయిర్ ఫిల్ చేస్తానని చెప్పారు వాళ్ళ పాప. అక్కడ అదే అడుగుతున్నాడు. ఇంకా ఫుట్‌బాల్‌లో నాకు ఎయిర్ ఫిల్ చేసి ఇవ్వండి. నేను రోజు ఈవినింగ్ వెళ్ళి ఆడుకుంటాను అని. ఈ ఫుట్‌బాల్ ఆడే గ్యాంగ్ చాలా మంది ఉన్నారండి మా క్వార్టర్స్‌లో. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు వీళ్ళ టీమ్ చాలా పెద్దది. ఏం చేస్తారంటే వీళ్ళు గ్రౌండ్‌కి వెళ్తారు. మా హస్బెండ్ వాళ్ళ గ్రౌండ్స్ ఉంటాయి. వాటి దగ్గరికి వెళ్ళి ఇంకా అక్కడ ఆడతారనమాట. ఎవ్రీ వీకెండ్ సాటర్డే, సండే ఏదైనా హాలిడేస్ వచ్చినప్పుడు మార్నింగ్ టైంలో కూడా వెళ్ళి బాగా ఆడి ప్రాక్టీస్ బాగా అయిపోతున్నాడు. ఇప్పుడు ఫుట్‌బాల్ షూ కూడా కొనిపియమంటున్నాడు. ఎందుకంటే చాలామంది వేసుకుంటున్నారంట. నాకు తెలిసి అబ్బాయిలు ఎక్కువగా క్రికెట్ పిచ్ ఉంటది అబ్బాయిలకి. మా వాడికి మాత్రం ఫుట్‌బాల్ అంటే ఇష్టం. అంటే క్రికెట్ కూడా ఆడతాడు గానీ, ఫుట్‌బాల్ మీద ఇంకా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తాడు. ఇలా మీ పిల్లలు ఎవరైనా ఉన్నారా? ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళదిలేండి. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నదాన్ని మనం ఎంకరేజ్ చేయడం మన బాధ్యత పేరెంట్స్‌గా. అండ్ వాడైతే ఇంకా టీవీ చూసేస్తున్నాడు. నేను మాత్రం అన్నము, పప్పుచారు చేసేస్తున్నాను. నేను వంట చేసుకుంటూ ఇంకొక సైడు గిన్నెలు, కిచెన్ మొత్తం క్లీన్ చేసేసుకుంటాను. లేదు అంటే ఆ గిన్నెలన్నీ ఫుల్ అయిపోయి సాయంత్రానికి చాలా ఎక్కువైపోతాయి. ఇంకా పని ఎక్కువ అనిపిస్తది. అందుకే షింక్‌లో 4 ప్లేట్లున్నా తోమేస్తూ ఉంటా. ఎప్పుడో రేర్‌గా మా ఇంట్లో గిన్నెలన్నీ నిండిపోతాయి షింక్‌లో. మీలో ఎవరైనా ఇలా ఉన్నారా? ఎప్పటికప్పుడు గిన్నెలు తోమేయడం, లేదు అంటే కుప్పబెట్టేసి తీరిగ్గా బయట వేసుకొని మెల్లాలో తోముతారా? నాకైతే నీట్‌గా కింద కూర్చొని తోముకోవడం ఇష్టం గానీ, ఇక్కడ అలాంటి ఫెసిలిటీస్ ఉండవు గదా! ఏం జేస్తాము. గిన్నెలు తోమడం గూడా అయిపోయింది. ఇంకొక సైడ్ వంట గూడా అయిపోయింది. పప్పుచారు కూడా బాగా బాయిల్ అయిపోయినాయి. ఇంక ఇంతే అండి. ఇక్కడితో అయితే వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నా. ఇప్పటి నుంచి ఇంకా రెగ్యులర్‌గా అయితే వ్లాగ్స్ పెడుతూనే ఉంటాను. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.